నీవు దేవుని ముందల యాటను కోసి, రక్తం పోసి, రక్తం చిందింపజేసి, ఆ మాంసం దేవునికి ఇస్తున్నా అని చెప్పి నీవు ఇంట్లో వండుకొని తింటావు చూడు. వాస్తవం చెప్పాలంటే ఆడ దేవునికి నీవిచ్చిందేం తెలుసా? ఒక జీవిని హింసించిన ఉసురు. దేవుడేం జేస్తాడు? ఆయనకివ్వల్ల అంటావు గదా! భగవంతుడు అతీతుడయ్యా. మనం తీసుకునేది ఏది గూడా ఆయనకు చెక్కవు. ఆయనకెక్కవు, ఆయనతోని పోవు. కానీ నీవిచ్చే సత్యాన్ని, ధర్మాన్ని, న్యాయాన్ని, ఆ యొక్క పవిత్రతను స్వీకరిస్తాడు. ఆడ పవిత్రత ఉందే? లేదు గదా! దాని ఉసురు నీ ఇంటికొస్తది. దాని ఉసురు మీరు వండుకొని తింటరు. ఆ ఉసిరే మీకు వచ్చేటటువంటి కష్టాలు, పాపాలు, ఇబ్బందులన్నీ. చూడండి మాంసం తిన్న శరీరం పెడిసెక్కుతది. పెడిసెక్కిన పేయికి గ్యారంటీ లేదు. పెడిసెక్కిన శరీరంలో ఆత్మ ఎక్కువసేపు ఉంటలేదు. అదెంతసేపు ఉన్నా జైల్లేసినోడు బయటికొచ్చేట్లాగానే ప్రయత్నం చేస్తుంటది. ఒక ఖైదీని జైల్‌లో బంధిస్తే వాడు బయటికోవాలి, బయటికోవాలని ఎట్లా తాపత్రయ పడుతుంటాడో, మందు తాగినోళ్ళ పేయిలా, కూర తిన్నోళ్ళ